రాజయోగ జీవన విలువలు. నమస్తే, ఓం శాంతి. ఈరోజు మనం బ్రహ్మకుమారిస్ యజ్ఞ ఆదిరత్నాలలో ఒకరైన దాది మిట్టు గారు అవ్యక్త నామం గుల్జార్ మోహిని గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. కేవలం 14 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి యజ్ఞానికి సమర్పణ అయ్యి వారి జీవితాన్ని సంపూర్ణంగా ఈశ్వరీయ సేవకు అంకితం చేశారు. యజ్ఞ స్థాపన సమయంలో ఉన్న 5 చిడియాలలో ఒకరిగా ప్రత్యేక స్థానం పొందారు. దాది గారికి సంగీతంపై ఎంతో ఆసక్తి ఉండేది. హార్మోనియం వాయిస్తూ భక్తి గీతాలు పాడితే వినేవారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేవి. కుట్టు పనిలో నైపుణ్యం కలిగి యజ్ఞంలోని సోదరిమణులందరికీ స్వయంగా దుస్తులు కుట్టేవారు. స్టాఫ్ నర్సుగా సేవ చేస్తూ శరీర ఆరోగ్యం మాత్రమే కాదు, మనసును కూడా ఆదరించే సేవ చేసేవారు. శివబాబాతో ప్రత్యేక స్నేహబంధం కారణంగా బాబా వారిని ప్రేమగా మిట్టు బెహన్ అని పిలిచేవారు. పంజాబ్, హర్యానా, లుధియానా, పటియాలా, జింద్, హిసార్, సిర్సా వంటి అనేక ప్రాంతాలలో సేవా కేంద్రాలను ప్రారంభించి సేవలను విస్తరించారు. దాది గారి ప్రత్యేకతలు: సాధారణ జీవనం, పరిశుభ్రత, ఆర్థిక వినియోగంలో జాగ్రత్త, వేగవంతమైన నిర్ణయ శక్తి. ఒక్క సెకండ్లో నిర్ణయం తీసుకునే ధైర్యం వారిలో ఉండేది. చిన్న విషయాల ద్వారానే గొప్ప పాఠాలు నేర్పేవారు. ఏ సేవ వచ్చినా లేదు అనకుండా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని పిల్లల పాలన ఇచ్చి అందరినీ ఎదగనిచ్చారు. మురళి ప్రతి పాయింట్పై మననం చేయడం, ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం, ఆత్మిక దృష్టితో జీవించడం ఇవన్నీ వారి శిక్షణలో ముఖ్య భాగాలు. ఎంత సమస్యలు వచ్చినా ధైర్యం కోల్పోకూడదని అమృత వేళలో బాబాతో హృదయాన్ని జోడిస్తే శక్తి స్వయంగా లభిస్తుందని అందరికీ నేర్పారు. వారి జీవితం త్యాగం, తపస్సు, సేవాభావం మరియు నిరహంకారానికి ప్రతీకగా నిలిచింది. ఎక్కడైనా కార్యక్రమం ఉంటే సాధారణంగా నిశ్శబ్దంగా పాల్గొని అందరికీ స్ఫూర్తినిచ్చేవారు. దాది మిట్టు గారి దగ్గరకు ఎవరు వచ్చినా వారి రుహానీ స్నేహం అలాంటి ముద్ర వేసేది. ఆ వ్యక్తి స్వయంగా సేవా సహయోగిగా మారిపోయేవాడు. ఆమె ప్రేమలో ఆత్మీయత ఉండేది, ఆకర్షణ ఉండేది, మార్పు తీసుకువచ్చే శక్తి ఉండేది. వారి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. జిజ్ఞాసులు కోపడడం, దూరం అవ్వడం, ఇంటి యజమానులతో కోర్టు సమస్యలు, ఆర్థిక కొరత, శారీరక అనారోగ్యాలు ఇలా ఎన్నో పరీక్షలు వచ్చినా వారి మనసు ఒక్కసారి కూడా చలించేది కాదు. దృఢ సంకల్పంతో ప్రతి సమస్యను ఎదుర్కొని విజయాన్ని సాధించారు. ఒకసారి వారి మోకాలికి తీవ్రమైన గాయమైంది. అనేక రోజులు మంచానికే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఎలా అయినా క్లాస్కి వచ్చి కొంతసేపైనా యోగం చేయించేవారు. సేవ పట్ల ఆమె నిబద్ధత ఎంత గొప్పదో ఈ విషయం సూచిస్తుంది. ప్రతి నెల సోదర సోదరీమణులతో స్నేహ మిలనాలు, సహభోజన కార్యక్రమాలు తప్పకుండా నిర్వహించేవారు. అంతేకాదు పిక్నిక్లు ఏర్పాటు చేసి కొత్త ఆటలు నేర్పించి అందరినీ బయటికి తీసుకెళ్లి ఆనంద వాతావరణాన్ని సృష్టించేవారు. వారి ముఖంలో ఎప్పుడూ నిరాశ కనిపించేది కాదు. ఎల్లప్పుడూ హర్షితంగా ఉండి ఇతరుల హృదయాల్లో కూడా ఆనందాన్ని నింపేవారు. ఖాళీగా కూర్చోవడం వారికి తెలియదు. యజ్ఞసేవ లేకపోతే జిజ్ఞాసుల ఇళ్లకు వెళ్ళి స్వయంగా వంట చేసి భోజనం పెట్టి తన జీవితం ద్వారా గుణాలను నేర్పించేవారు. ఆమె ఆనందమయ స్వభావం వల్ల అనేక మంది వారి చుట్టూ ఉండేవారు. అయినప్పటికీ తన శరీర సేవను ఎవరి దగ్గర తీసుకోకుండా బ్రహ్మబాబాలాగా అన్ని పనులు తన చేతులతోనే చేసుకునేవారు. అదే సమయంలో ఇతరులకు సహాయం చేయడం మాత్రం ఎప్పుడూ మానలేదు. ఆమె తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. సోదరులు సోదరీమణులు లేకపోయినా యజ్ఞంలోని అందరినీ తన సొంత కుటుంబంగా భావించి ప్రేమించడం నేర్పించారు. ఇతర కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగితే ఎంతో ఉత్సాహంగా వెళ్ళి సహకారం అందించేవారు. తన కేంద్రంలోని సోదర సోదరీమణులను కూడా తీసుకెళ్లి సేవ చేయించేవారు. ఎవరైనా పొరపాటు చేసినా వారి ముఖంపై ఎప్పుడు చెప్పేవారు కాదు, ఇతరుల ముందు కూడా చెప్పేవారు కాదు. ఎందుకంటే లోపం గురించి మాట్లాడితే అది మరొకరిలోకి కూడా వెళ్ళొచ్చని ఆమె భావన. కానీ పరోక్షంగా వారికి అర్థమయ్యేలా
మార్గనిర్దేశనం చేసేవారు. తప్పు తెలిసినా నిరుత్సాహపరచకుండా ప్రేమతో ప్రోత్సహించి ఎదగనిచ్చేవారు. లూధియానాలో 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత పటియాలా, జింద్ వంటి కేంద్రాలకు వెళ్ళినా అక్కడ సోదరీమణులతో ఆత్మీయ సంబంధాన్ని ఎప్పుడూ కొనసాగించారు. ప్రత్యేక కార్యక్రమాలకు వారిని పిలిచి సేవ చేయించేవారు. ఈ విధంగా ఆధ్యాత్మిక బంధాన్ని నిభాయిస్తూ ఉండేవారు. 3 మార్చి 1983 నాడు పాత శరీరాన్ని విడిచిపెట్టి బాప్దాదా ఒడిలో లీనమయ్యారు. అయితే వారి పాలన, ప్రేమ, సేవా వాత్సల్యం ఈరోజు కూడా సేవా కేంద్రాల ద్వారా ప్రకటితం అవుతుంది. ఇలాంటి మహానాత్మ మన అందరి హృదయాలలో శాశ్వత ప్రేరణగా నిలుస్తూ తన జీవితం ద్వారా మనం తీవ్ర పురుషార్థులమై ముందుకు సాగేందుకు మార్గదర్శనం చేస్తున్నారు. అటువంటి మహానాత్మకు మనందరి తరపున ఆత్మీక పుష్పాంజలి సమర్పిద్దాం.